అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, జనరల్గా ఇప్పుడు ఎలక్షన్స్ టైం నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు స్టాక్ మార్కెట్లో. అసలు వీళ్ళకి ఎలక్షన్ టైంలో ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళకి భయాలు ఉంటాయి కదా, గవర్నమెంట్ పడిపోతుంది ఉంటుంది, సో ఏ గవర్నమెంట్ పడిపోతే ఎట్లా వస్తుంది అని వాళ్ళకి కొన్ని భయాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యూజువల్లీ ఏంటంటే ఎటువంటి మార్కెట్లో అయినా సరే ఎలక్షన్స్ ఆర్ మేజర్ ఈవెంట్ అనమాట. అంటే ఎలక్షన్స్ తర్వాత వచ్చే ప్రభుత్వం బట్టి దేశం యొక్క ఏమంటారు ఆర్థిక పాలసీలు ఏవైనా సరే అవన్నీ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి, అండ్ ఆల్సో స్టేబుల్ గవర్నమెంట్ వస్తే సంస్కరణలు అనుకోండి, ఎగ్జిస్టింగ్ పాలసీలు కూడా బాగా రన్ అవుతాయనే ఉద్దేశంతో జనరల్గా మార్కెట్స్ బెటర్ పర్ఫామ్ చేస్తాయి. కోయలిషన్స్ అంటే ఏదైనా కూటమి ప్రభుత్వాలు వస్తే మాత్రం ఏంటంటే అనిశ్చితి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది గవర్నమెంట్, ఎన్ని నెలలు ఉంటుందో కూడా తెలియదు. మళ్ళీ ఒక డిసిషన్, ఒక పాలసీ డిసిషన్కి ఒక పార్టీ ఒప్పుకుంటుందా లేదా తెలియదు. సో అప్పుడు అనిశ్చితి వల్ల జనరల్గా మార్కెట్స్ కరెక్ట్గా పర్ఫామ్ చేయవు జనరల్గా. బట్ కాకపోతే ఏంటంటే మన కేసులో లాస్ట్ ఇప్పుడు 24 కాబట్టి 2019లో కానీ 2014 కానీ 2014 కన్నా ముందు 9లో కానీ ఆర్ 4లో కానీ లాస్ట్ 4 ఎలక్షన్స్, ఈవెన్ ఇంతకుముందు 99లో కూడా చూసుకుంటే జనరల్గా పోస్ట్ ఎలక్షన్స్, ఎస్పెషల్లీ జనరల్ ఎలక్షన్స్ చూసుకుంటే నెక్స్ట్ 5 to 6 months ఆర్ గుడ్ టైం. అంటే వెరీ రేర్లీ దట్ ఏదైనా 1-2 ఏదైనా ఎక్స్టర్నల్ ఈవెంట్స్ వల్ల తప్పించి మార్కెట్స్ యాక్చువల్లీ 20-30% కూడా పర్ఫామ్ చేశాయి. అంటే మోస్ట్ ఆఫ్ మన ఎలక్షన్స్ అన్నీ జూన్లో జరిగాయి, మేలో జరిగాయి. సో అంటే 6 నెలలు పోస్ట్, వెదర్ ఇట్ ఈస్ 4లో కానీ 9లో కానీ మన 14లో కానీ 19లో కానీ కూడా చూసుకుంటే బై డిసెంబర్ వరకు మార్కెట్స్ ఎప్పుడు పాజిటివ్గానే ఉన్నాయి. సో దట్స్ అ గుడ్ సైన్. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏదొచ్చినా కూడా నెక్స్ట్ 6 months ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే స్టే ఇన్వెస్టెడ్. ఎందుకంటే యూజువల్లీ మార్కెట్స్ ఒక ఫస్ట్ ఫ్యూ డేస్ ప్రాబ్లీ అనుకున్నది కాకుండా ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అంటే అనుకున్న ఫలితాలు కాకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కేసులో ఈసారి మోరార్లెస్ సర్టెన్ వచ్చే ప్రభుత్వం ఏంది, ఎన్డీఏ రావచ్చు, ఎంత మెజారిటీయో తెలీదు అనేది సర్టెనిటీ ఇప్పుడున్న జరుగుతుంది. అందుకే యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఇంకొక అబ్జర్వేషన్ లాస్ట్ 4 ఎలక్షన్స్ చూస్తే బిల్డప్ అంటే ఎలక్షన్కి ముందు ఒక 5-6 నెలల పర్ఫార్మెన్స్ చూసుకుంటే మార్కెట్స్ దే ఆల్వేస్ గ్రోన్. అంటే ఒక 10-15-20% కూడా పెరిగాయి. బట్ సమ్హౌ ఈ సంవత్సరం మాత్రం ఒక 3-4 అంటే ఈ జనవరి నుంచి చూసుకున్న నిన్నటి వరకు చూసుకుంటే కూడా ఒక 3-4% పెరిగింది మార్కెట్. సో బట్ 1 yearలో మంచి పెరిగింది, లాస్ట్ 1 year. సో ఆల్రెడీ అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇది స్టేబుల్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందనే ఉద్దేశంతో ఆల్రెడీ డిస్కౌంటెడ్, అంటే ఈ వాల్యూ పెరిగిన వాల్యూ ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయింది. బట్ స్టిల్ ఎటువంటి ప్రభుత్వాలైనా ఎలక్షన్స్ కన్నా ముందు యూజువల్లీ డిఫికల్ట్ డిసిషన్స్ తీసుకో. సో ఇప్పుడు వన్స్ ఎలక్షన్ అయిపోగానే ప్రభుత్వంలోకి రాగానే ఫస్ట్ ఫ్యూ మంత్స్లో డిఫికల్ట్ డిసిషన్స్ తీసుకొని సో మార్కెట్స్ యూజువల్లీ పర్ఫామ్ బాగా చేస్తాయి. అండ్ సో ఇన్వెస్ట్ అయిన వాళ్ళకి పెద్దగా భయపడాల్సిన అవసరం, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్ భయపడాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటంటే పాస్ట్ డేటా చూసుకుంటే మాత్రం ఆల్వేస్ మార్కెట్స్ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ రిటర్న్స్ నెక్స్ట్ 5 to 6 months పోస్ట్ ఎలక్షన్స్ ఆల్సో. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుద్ది. వీ హ్యావ్ మచ్ మోర్ రీజన్స్. యాక్చువల్లీ ఏంటంటే ప్రభుత్వం ఏదైనా సరే వరల్డ్ బ్యాంకే కానీ మల్టిపుల్ రేటింగ్ ఏజెన్సీస్ కానీ మీరు చూసుకుంటే మన జీడిపి 6.7% పెరగచ్చు ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో అన్నారు, విచ్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే వేరే ఈ ఎమర్జింగ్ మార్కెట్సే కానీ డెవలప్ మార్కెట్స్ కూడా ఏవి కూడా నాట్ మోర్ దాన్ 2-3%. సో మనం ఆల్రెడీ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వండర్ఫుల్ గ్రోత్ ఉండింది. సో ఇంత గ్రోత్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మార్కెట్స్ ఆల్సో, బికాస్ 6.7 జీడిపి గ్రోత్ ఉంటే కంపెనీస్ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ విల్ డూ గుడ్. సమ్ ఆఫ్ ద ఏమంటారు కొన్ని సెక్టర్స్ మైట్ బి. ఇంకొక అనాలిసిస్ కూడా ఏంటంటే పోస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే బ్యాంకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్స్ అండ్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో యూజువల్లీ టాప్ 1 or 2లో ఉంది, అంటే నెక్స్ట్ 6 months పోస్ట్ ఎలక్షన్స్. సో ఇట్ ఈస్ అ గుడ్ టైం. రీజన్ ఏంటంటే బ్యాంకింగ్స్ యూజువల్లీ లాంగ్ టర్మ్ పాలసీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కంపల్సరీ వాటికి స్టేబుల్గా ఉంటాయి. సో దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ దే విల్ పర్ఫామ్ వెల్.
ఇంతకుముందు ఐటీ కూడా ఉండింది, బట్ సమ్హౌ ఐటీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్. మనది సర్వీస్ ఎకానమీ, మనవి ఐటీ ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అవుతాయి. అంటే వేరే కంట్రీస్లో రిసెషన్ నడుస్తుంది మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ ఎకానమీస్లో, ఆర్ రిసెషన్ అయి ఉండొచ్చు ఆర్ నాట్ గ్రోయింగ్ వెల్. సో అది ఐ డోంట్ foresee హ్యూజ్ గ్రోత్ ఇన్ నెక్స్ట్ 6 months బికాస్ ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్లో కూడా ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ ఫలితాలు కూడా అంత ఆకర్షణీయంగా లేవన్నమాట. సో అవి ఐటీ సెక్టర్ తప్పించి కన్జంప్షన్, బికాజ్ మన జీడిపి పెరిగిపోతుంది, సో కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో కన్జంప్షన్ డ్రివెన్ అంటే ఎఫ్ఎంసీజీ అవని, హాలిడేస్ డ్రివెన్ మన ఎయిర్లైన్సే కానీ హోటల్స్ కానీ, దీస్ వన్స్ వుడ్ డూ గుడ్. ఎందుకంటే మనం చూస్తున్నాం, సో కన్జంప్షన్ ఎక్కువ అవబోతుంది, జీడిపి పెరుగుతూ ఉంది. సో అందుకే ఐడియల్గా ఫైనాన్స్ అండ్ కన్జంప్షన్ డ్రివెన్లో పెడితే లాస్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. అండ్ కొత్తగా పెట్టేవాళ్ళు కూడా వారు కొత్తగా పొజిషన్స్ తీసుకోవాలనుకుంటే ఈ వాటిలో పెట్టండి. అండ్ ఐడియల్లీ దిస్ ఇస్ అ గుడ్ టైం. అండ్ ఇదే ప్రభుత్వం వచ్చిందంటే మాత్రం ఇంకొక 1 or 2 years వీల్ హ్యావ్ వండర్ఫుల్ స్టాక్ మార్కెట్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో ఏమంటారు, సెన్సెక్స్ ఇప్పుడు 75,000 దగ్గర ఉంది, ఈవెన్ గో టచ్ 1,00,000 దాటుద్ది అని చాలామందికి, అంటే నెక్స్ట్ 1.5 yearలో 1,00,000 క్రాస్ అవ్వచ్చు అని ప్రెడిక్షన్ కూడా చాలామంది అనలిస్ట్లో ఉంది. సో ఇట్ ఈస్ అ గుడ్ టైం. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఈజ్ వండర్ఫుల్. అంటే ఎవరైనా సరే డబ్బులు పెరగాలి అంటే మాత్రం ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఎలక్షన్స్ టైంలో ఎటువంటి భయం లేకుండా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చక్కగా ఈ స్టెప్స్ ఫాలో అవి ఇన్వెస్ట్మెంట్స్ ఫాలో అవ్వచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.